హాయ్ హలో వెల్కమ్ టు మహేశ్వరి నందిగిరి ఛానల్. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను యూట్యూబ్లో కనపడుతూ వీడియోలు ఎందుకు తీయడం లేదు, అలాగే ఎందుకు మానిటైజ్ను కాలేదు, ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే ఇద్దరు మీకు డబ్బులు వస్తుంది కదా, మానిటైజేషన్ అయ్యింది, డబ్బులు వస్తూ ఉంటాయి అని కామెంట్ చేశారు. నా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ కాలేదండి. ఎందుకు మానిటైజేషన్ కాలేదు నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎందుకు వీడియోలు తీయడం లేదు మీతో షేర్ చేసుకుంటాను. ఓన్ వాయిస్ ఇచ్చి వీడియోలు తీయాలంటే నాకు చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే మా ఇంటి దగ్గరనే పెద్ద వేప చెట్టు ఉంది. అందులో పిచ్చుకలు చిలుకలు వస్తూ ఉంటాయి. అలాగే మా ఇంటి చుట్టూ ఇండ్లు బాగా దగ్గరే చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు అరుస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు అరుపులు ఇవన్నీ ఉంటాయన్నమాట. వీడియోలో వాయిస్ నా వాయిస్తో పాటు అవి కూడా రికార్డ్ అవుతుంటాయి. అది ఒక కారణం అయితే, ఇంకొకటి వచ్చేసి నా సెల్ సపోర్ట్ చేయదు, తొందరగా హీట్ అవుతుంది, సెల్ స్ట్రక్ అవుతుంది. మనం వీడియోలు కామెడీ వీడియోస్ పెట్టేటప్పుడు అది సరిగా రాకపోయినా డిలీట్ చేసి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి ఇలా చేస్తూ ఉంటాం కదా. అలా చేయడం వల్ల నా సెల్ స్ట్రక్ అవుతుందని అందుకనేసి నేను వీడియోలు పెట్టడం లేదు. మధ్యలో ఆపేసి సంవత్సరం నుంచి నేను వీడియోస్లలో కనపడకుండా దేవుని ఫొటోస్ పెట్టి వీడియోస్ పెడుతున్నాను. నా ఛానల్ ఎందుకు మానిటైజేషన్ కాలేదంటే, కొద్ది రోజులు నేను వీడియోస్ కనపడుతూ వీడియోలు చేస్తూ తర్వాత ఆపేసి దేవుని ఫొటోస్ పెట్టి వీడియోస్ తీస్తూ ఇలా చేయడం వల్ల అనుకుంటా నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. దయచేసి ఇలా ఎవ్వరూ కానీ ఇలా చేయొద్దండి నాలాగా. ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ వీడియోలు అయితే పెడుతూ ఉంటాము, అవే కంటిన్యూగా చేయండి, ఓకేనండి. నేను చెప్పిన రీజన్స్ మీకు చిన్న ప్రాబ్లమ్స్గా అనిపించవచ్చు. నా కెమెరా కూడా క్లారిటీగా రాదండి. చూడండి, నా ఫేస్ వచ్చేసి క్లారిటీగా రాలేదు, మసకగా ఉంది, ఓకేనండి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, స్టార్ట్ చేసినప్పుడు ఛానల్ని ఈ వీడియోస్ అయితే మనం పెడుతూ ఉంటాము, అవే కంటిన్యూగా చేయండి. మధ్యలో ఆపేయడము, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు చేయడము ఇలా చేయకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి, ఓకేనండి. బాయ్, అందరికీ నమస్తే అండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్.